కేరళ రాష్ట్రంలోని వయనాడు ప్రాంతం ఇప్పుడు శవాల తిప్పగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతంలో మృత్యుఘోషం వినిపిస్తుంది. ఓవైపు మృతదేహాల సంఖ్య పెరుగుతూనే ఉంది, మరోవైపు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు వయనాడులో ఇంతటి పరిస్థితి రావడానికి కారణమేంటి? సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది? అల్లకల్లోలంగా వయనాడు మారడానికి అదే కారణమా? అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జల విలయం నుంచి కోలుకోని వయనాడ్. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. తమ వారి కోసం ఆర్తనాదాలు. శవాల దిబ్బల నడుమ ముమ్మర గాలింపు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 358కి పెరిగింది. ఇంకా 281 మంది ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారు 3-4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో గల్లంతైన వారి కోసం ప్రస్తుతం టెక్నాలజీని రంగంలోకి దించారు. రాడార్ టెక్నాలజీతో కొందరు మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతోంది. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్లు, థర్మల్ స్కానర్ల ద్వారా గాలిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే వయనాడ్ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ రిటైర్డ్ సైంటిస్ట్ సోమన్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో తీవ్రంగా విధ్వంసం జరిగిన మొండెక్కై, చురల్మల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఇక్కడ కొండ చర్యలు విరిగి నదిలో పడి ఉండవచ్చని, అలా నది ప్రవాహం దిశగా మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇల్లు, దుకాణాలు ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. తిరిగి ఆ నది నీటి ప్రవాహం గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడంతోనే ఆ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని తెలిపారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతమైన వెల్లరిమల సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉందని, ముండక్కై, చురల్మల మాత్రం 900 నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయని, దీంతో కొండపైనుంచి రాళ్లు చాలా వేగంగా కిందికి దూసుకొచ్చాయని తెలిపారు. మరోవైపు పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైందని పేర్కొంటూ కేంద్రం తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిధిలో వయనాడ్లో ప్రస్తుతం కొండ చర్యలు విరిగిపడి విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేరళలో 9,993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. అదేవిధంగా మహారాష్ట్రలో 17,340 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు, తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు, గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు, గుజరాత్లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతం కిందకు వస్తుందని తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వీరంతా సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు, చిన్నపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఫోన్ ద్వారా కూడా నిపుణులతో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 14416 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. కాగా కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లల్లో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలో నుంచి ఫోన్లు చేస్తున్నారు. మొండక్కై, చూరల్లా, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.